ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరొకసారి ఈ రీతిగా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరితో కలిసి దేవుని నామాన్ని మహింపరచడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, మనమందరము కూడా కలిసి వాక్యములో ఎదుగుతూ బలపడుతూ మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు సిద్ధపడిన పెళ్లి కుమార్తె వలె, అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, వధువు సంఘము వలె ఆయనను ఎదుర్కొనడానికి మనమందరం కూడా సంసిద్ధులు అవుతున్న విధానమును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మనలో అనేక మంది ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ బలపడుతున్నారు. మీలో అనేక మంది మీరిచ్చే స్పందనలను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మీరు వాక్యము ద్వారా బలపరచబడుతున్న రీతిగా మీరు ఇస్తున్న స్పందన రీతిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, గడిచిన కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా అంత్య దినములలో అపాయకరమైన కాలములు ఎవరి వలన వస్తాయి అని మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈ రోజున కూడా ఈ యొక్క ఆఖరి భాగము, ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఎలాగనగా అని రాస్తూ రకరకాలైనటువంటి మనుషులను మనకు పరిచయం చేశాడు. ప్రియులారా, ఈ రోజున ఈ వాక్య భాగంలో ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనము ధ్యానించనై ఉన్నాం. మరి ఆ వాక్యమును ధ్యానించినట్లుగా మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి 2 తిమోతి 3వ అధ్యాయము 3వ వచనము ఆఖరి భాగమును మనము చదువుకుందాం. రండి. క్రూరులు అలాగనే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ప్రియులారా, మనము ఈ యొక్క కడవరి కాల సిద్ధపాటు అనే ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరచుకోవడమే కాకుండా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ అంత్య దినాలలో, కడవరి దినాలలో ఎలా వస్తాయి అని ఒక్కటొకటిగా మనము చాలా వివరముగా నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ భాగంలో మనము నేర్చుకునే అంశము క్రూరులు, రెండవది దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు. గమనిస్తున్నారా ప్రియులారా? క్రూరులు అంటే భయంకరులు, ఆ విషయం మనకు తెలుసు. కానీ ఎవరైతే సుఖాన్ని ప్రేమిస్తారో, అందులోనూ దేవుని కంటే ఇంకా ఎక్కువగా సుఖాన్ని ఎవరైతే ప్రేమిస్తారో చాలా జాగ్రత్తగా గమనించాలి. వారి వలన కూడా అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. నిజమే, వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా. క్రూరుల వలన, మూర్ఖుల వలన, గర్వాంధుల వలన, సజ్జన ద్వేషుల వలన, స్వార్థప్రియుల వలన, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండటం వలన, ఇలాంటి మనుషుల వలన అపాయకరమైన కాలములు వస్తాయి అంటే ఓకే, సరే, మంచిదే, కొంతవరకు బాగానే ఉంది. కానీ సుఖానికి అలవాటు పడిన వారి వలన ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయా అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ స్పష్టంగా చెబుతుంది, అలాంటి వారి వలన అపాయకరమైన కాలములు వస్తాయి అని. చూస్తున్నారా ప్రియులారా? కనుక మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున ప్రాముఖ్యంగా 2 భాగాలు నేర్చుకుందాం. మొదటిది క్రూరులు ఎలా ఉంటారు? అవును కదండి, క్రూరత్వము. ఈ రోజున వార్తల్లో ఎక్కడ విన్నా క్రూరమైనటువంటి సంఘటనలు మనకు కనబడుతూ ఉన్నాయి. క్రూరులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలే, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఆ కుటుంబం యొక్క సభ్యుల మీద ఎంతో భయంకరంగా, క్రూరంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. చంపటానికి కూడా వెనుకడుగు వేయట్లేదు. ప్రియులారా, దీనికి గల కారణం ఏంటో తెలిసిన? క్రూరత్వము. క్రూరత్వానికి ప్రాముఖ్యమైనటువంటి, ప్రధానమైనటువంటి కారణము ఎక్కడ కలుగుతుంది అంటే వారిలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు. ముందుగా ఒక వ్యక్తి స్వార్థాన్ని పెంచుకుంటాడు, ఆ తదుపరి సజ్జన ద్వేషుడిగా మారిపోతాడు. అంటే మంచిని కూడా ద్వేషించటానికి వెనకడుగు వేయడు, మంచిని ద్వేషిస్తాడు. సజ్జన క్రియలను, సజ్జనులను ద్వేషిస్తాడు, సజ్జన ద్వేషుడిగా మారిపోతాడు. మూడవది, అలాగ స్వార్థప్రియుడిగా ఉన్నవాడు సజ్జన ద్వేషుడిగా మారిపోయి ఇప్పుడు స్వార్థప్రియుడిగా, స్వజ్జన ద్వేషుడిగా ఉన్నటువంటి వ్యక్తి క్రూరుడిగా మారిపోతున్నాడు. ప్రియులారా, మనం ఒక్కసారి ఒక వృత్తాంతాన్ని మనము చూసినట్లయితే ఆది కాండములోనే మన ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వల నుంచి వచ్చినటువంటి సంతానం కయీను, ఏబేలు మనందరికీ తెలుసు. ప్రియులారా, వారు ఒకానొక దినమున దేవుని సన్నిధికి వచ్చి
వారు కానుకలు ఇస్తున్న సందర్భంలో ఆ కానుకలు తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో కృమ్మరిస్తూ ఉండగా దేవుడు ఒకరి కానుకను అంగీకరించి మరొకరి కానుకను తృణీకరించటాన్ని బట్టి కయీను ఎంత స్వార్థపరుడుగా మారిపోయాడో చూడండి. నేను ఇంత కష్టపడ్డానే, ఇంత చక్కటి కానుక తీసుకొని వచ్చి దేవుని మందిరాన ఇచ్చానే, ఇంతగా నేను త్యాగము చేశానే, దేవుడు నా యొక్క కానుకను అంగీకరించకుండా నా తమ్ముడి కానుకను అంగీకరించడం ఏంటి అని కయీను స్వార్థపరుడైపోయాడు. అంటే నాకంటే మా తమ్ముడే ఎక్కువనా, నాకంటే వాడే ఎక్కువనా, నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను కదా, నన్ను ఎందుకు ద్వేషించాడు, నా కానుకను ఎందుకు లక్ష్య పెట్టలేదు, నన్ను ఎందుకు ఆయన అంగీకరించలేదు, నన్ను ఎందుకు ఆయన తృణీకరించాడు అని రకరకాలుగా ఆలోచించి మనసులో స్వార్థం మొదలైంది కయీనుకు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట గమనించాలి. ఎవరి మీద స్వార్థం పెరిగింది? తన తోబుట్టు మీద, తన సొంత తమ్ముడి మీదనే స్వార్థం పెరిగిపోయింది కయీనుకు. ఇప్పుడు ఈ స్వార్థపరుడు సజ్జన క్రియల్ని ద్వేషించాడు. ఎలాగంటారా? ఏబేలు అర్పించింది శ్రేష్టమైనది, ఏబేలు సజ్జన క్రియలు చేస్తున్నాడు. బహుశా ఈ యొక్క కయీను దేవునికి అంగీకారమైనటువంటి బలి ఇవ్వలేదేమో, ఆయన ఇచ్చిన కానుకల్లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, సజ్జన క్రియలు లేవేమో, అక్కడ హేబేలు మాత్రమే సజ్జన క్రియలు కనిపిస్తున్నాయేమో. ఇప్పుడు కయీను ఒక సజ్జనుని ద్వేషిస్తున్నాడు, సజ్జన క్రియలను కూడా ద్వేషిస్తున్నాడు. గమనించాలి ప్రియులారా. చూసారా? ముందుగా స్వార్థం, రెండవదిగా సజ్జన ద్వేషుడిగా మారిపోయాడు. ఈ రెండు కారణాలను బట్టి ఇప్పుడు కయీను క్రూరత్వంలోనికి దిగిపోతున్నాడు. ఏమిటి ఆ క్రూరత్వము? నాకంటే వీడే దేవుని దృష్టిలో ఎక్కువైపోయాడు, నాకంటే వీడే దేవునికి ఎక్కువ ప్రేమికుడైపోయాడు, అందుకే ఆయన కానుకను అంగీకరించాడు, ఆయనను అంగీకరించాడు అని మనసులో స్వార్థము, సజ్జన ద్వేషం పెరిగిపోయి క్రూరత్వానికి దిగాడు. ఈ క్రూరత్వంలోనే తన సొంత తమ్ముడైనటువంటి హేబేలును చంపటానికి కూడా వెనకడుగు వేయలేదు మన కయీను. చూస్తున్నారా ప్రియులారా? బయటి విషయాలు మనకు కాదండి, లోకములో ఉన్న చరిత్ర మనకు కాదండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోనే మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రభువారు మనకు స్పష్టంగా బయలుపరుస్తున్న ఒక విషయం ఏంటంటే, ఒక స్వార్థపరుడు సజ్జన ద్వేషుడిగా మారిపోయి, సజ్జన ద్వేషుడు క్రూరుడిగా మారిపోతే, క్రూరుడి వలన అటు కుటుంబానికి కానివ్వండి, ఇటు సంఘానికి కానివ్వండి, లేదా సమాజానికి కానివ్వండి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది ప్రియులారా. అందుకే ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము అంటే, క్రూరులు అంత్య దినములలో అపాయకరమైన కాలములు తీసుకొని వస్తారు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎలాంటి భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. ఒక తల్లి తన కడుపున పుట్టినటువంటి పిల్లల్ని చంపటానికి కూడా వెనుకడుగు వేయట్లేదు. తినే ఆహార పదార్థంలో విషమిచ్చి మరి చంపేయటం మనం చూస్తున్నాం, గొంతు పిసికి చంపేయటం మనం చూస్తున్నాం, కల్లారా గొంతు కోసి చంపేయటం మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కన్న తండ్రి ఇలాంటి దుస్సాహసానికి ఒడిగడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో సహోదర సహోదరులే ఒకరి మీద ఒకరు ద్వేషంతో, స్వార్థంతో, కల్మషంతో, కక్షలతో క్రూరులుగా మారిపోయి చంపటానికి కూడా వెనుకడుగు వేయట్లేరు. ఇంకొన్ని సందర్భాల్లో ఒకరి మీద ఒకరు పొరుగు వాళ్ళు చంపుకుంటున్నారు. ప్రియులారా, ఎన్ని నరహత్యలు మనం వింటున్నాం ఈ రోజున. ఎప్పుడు మనం వార్తలు చూసినా భయంకరమైనటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి గల కారణం ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే ఒకటొకటిగా ఈ క్రూరత్వం అనేది పెరిగిపోతున్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. క్రూరత్వం అనేది పెరిగి 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 ఈ రోజున సమాజానికి ఎంతో ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది. అందుకే ఓ ప్రియమైన కడవరి కాల సిద్ధపాటు ప్రేక్షకుడా, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. నేనెందుకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు అదృష్టవంతులు అని చెప్తున్నానో తెలిసిన, దేవుడు నిన్ను నన్ను జాగ్రత్త పరుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆయన మనల్ని సంసిద్ధులుగా చేయటానికి, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండటానికి హెచ్చరికతో కూడిన వర్తమానాలు అందిస్తున్నాడు. కాబట్టి మనము ధన్యులము ప్రియులారా. అట్టి క్రూరులకు మనము విముఖులుగా ఉండాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకో అంటే ఆయన అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి అని ముందుగానే మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఒక రకంగా ఆలోచించినట్లయితే ఆ క్రూరత్వము మనలోనే ఉన్నదేమో.
క్రూరత్వము మనలోనే ఉన్నదేమో. ఒక వ్యక్తిని ఒక కత్తి తీసుకొని పొడిసి చంపేయటము మాత్రమే హత్య కాదు, ఒక వ్యక్తిని మానసికంగా కృంగతీయటము కూడా హత్యే. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో ఒక వ్యక్తిని నీవు మోహపు చూపుతో చూసినట్లయితే నీ మనసులో నీ చూపుతో నువ్వు పాపము చేస్తావు, వ్యభిచారం చేస్తావు. శరీరానుసారంగానే వ్యభిచారము చేయనక్కర్లేదు. నువ్వు చూపులో, ఆలోచనలో, మనసులో దురాలోచనలు కలిగి ఉన్నప్పటికీ నేను వ్యభిచారం చేస్తున్నావు అన్నట్లుగానే ఒక వ్యక్తిని శారీరకంగా చంపటము కాదు కానీ ఆత్మీయంగా మానసికంగా కృంగదీసి చంపటము కూడా నరహత్యనే. కనుక ఒక వ్యక్తి మీద మనం మానసిక దాడి చేయకూడదు. ఏ విషయాన్ని బట్టి ఆయన కృంగిపోతున్నాడో, ఏ విషయాన్ని బట్టి ఆయన బలహీనుడు అవుతున్నాడో, ఏ విషయాన్ని బట్టి ఆయన చింతిస్తూ ఉన్నాడో, ఏ విషయాన్ని బట్టి ఆయన ఆత్మీయంగా ఎదగలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడో, ఏ విషయాన్ని బట్టి విశ్వాసములో నుండి దిగజారిపోతున్నాడో, ఆ విషయాన్ని బట్టి నీవింకనూ ఆయనను దేవుని దగ్గరికి నడిపించవలసి ఉన్నది, ఆధ్యాత్మికముగా బలపరచవలసి ఉన్నది. అట్టి కార్యములు చేయవలసిన నీవు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వ్యక్తి ఇంకా ప్రభు దగ్గరికి రాకపోవడానికి నీవే కారణమై ఉన్నావేమో, నీ మాటలే కారణమై ఉన్నావేమో. జాగ్రత్త, ఆలోచించు. ఒక వ్యక్తిని మానసికంగా కృంగదీయకూడదు, ఒక వ్యక్తిని మానసికంగా దాడి చేయకూడదు, ఒక వ్యక్తిని మానసికంగా బలహీనపరచకూడదు, ఒక వ్యక్తిని మానసికంగా అతని మీద తిరుగుబాటు చేయడానికి మనము సంసిద్ధులు కాకూడదు. అది కూడా దైవ చిత్తానికి వ్యతిరేకమైనదే. అంటే నీవు క్రూరమైనటువంటి పనులు జరిగిస్తున్నావు. సడలిన మోకాలను బలపరచుమని, కృంగిన వారిని లేవనెత్తుమని, చెరసాలలో ఉన్న వారిని విడిపించుమని, బందీ గృహములో బలహీనతల్లో, రోగముల్లో, వ్యసనాల్లో ఉన్నవారిని విడిపించుమని ఆయన కోరుకుంటున్నాడు. ఇదే కదా నిజమైన ఉపవాసం. నీ పొరుగు వారికి నీవు విముఖుడుగా నీ ముఖాన్ని తిప్పకూడదు. నీ పొరుగువాడు కష్టాల్లో, నీ సహోదరుడు కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి నువ్వు ముఖాన్ని తిప్పకూడదు. నీ చేతనైన సహాయము చేయాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా ప్రియ విశ్వాసుడా. కాబట్టి మనము క్రూరత్వానికి దిగకూడదు, క్రూరులుగా మారిపోకూడదు. క్రూరత్వం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనమును మనం చదువుకుందాం. క్రూరుల గురించి స్పష్టమైనటువంటి వాక్యాలను ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఈ మాట ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో తెలిసిన? క్రూరులను గురించి మాట్లాడుతున్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటాడు. ఇంతకుముందు కార్యక్రమంలో అన్నాడు కదా, వారు నా సంబంధులైతే నాతోనే నిలిచి ఉండేవారు. మీరు దేవుని సంబంధులు, వెలుగు సంబంధులు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి సంబంధులు అంటున్నాడు. అంటే క్రూరులుగా ఉన్నటువంటి వారు, క్రూరులు అపవాది సంబంధులు. క్రూరుల యొక్క తండ్రి అపవాది, మీ తండ్రి యగు అపవాది ఇలాంటి వాడే. వాడు మొదటి నుంచి కూడా అబద్ధం ఆడతాడు, వాడు మొదటి నుంచి కూడా నిజం మాట్లాడాడు, వాడు మొదటి నుంచి కూడా తిరుగుబాటు చేస్తాడు, వాడు మొదటి నుంచి కూడా నరహత్య చేస్తాడు. ఇంకెన్ని విషయాలు రాశాడు చూడండి. వానిలో సత్యము ఏమాత్రము లేదు, వాడు నరహంతకుడు అని రాస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియమైన ప్రేక్షకులారా, వాక్యము సెలవిస్తుంది ఈరోజు మనము నరహంతకులుగా మారిపోతున్నామేమో. నరహత్య చేయకూడదు అని స్పష్టంగా బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉన్నది. అపవాది సంబంధులు అబద్ధము మాట్లాడతారు, అపవాది సంబంధులు దురాశల వలన వారు ముందుకు సాగుతారు, అపవాది సంబంధులు నరహత్య చేస్తారు. క్రూరులు కూడా అలాంటి వారే. క్రూరులకు వ్యతిరేకమైన పదం మనము చూస్తే ప్రేమ. నీలో ప్రేమ ఉంటే నీవు క్రూరత్వాన్ని ద్వేషిస్తావు, నీ దగ్గరికి రానేవు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు అని భక్తుడు పౌలు గారు 1 కొరింథీ పత్రికలో స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. మన ప్రభు ప్రేమాస్వరూపి. నువ్వు ప్రేమ కలిగిన వాడవైతే, ప్రభుకు సంబంధించిన వ్యక్తివి, క్రూరత్వాన్ని ద్వేషిస్తావు. కయీను హేబేలును ఎంత క్రూరంగా చంపేశాడో చూడండి. ప్రభు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా? నేను నా తమ్మునికి కావలి వాడినా. చూసారా ప్రియులారా, ఈ రోజున మనము సంఘానికి, సమాజానికి, కుటుంబానికి బాధ్యత వహించవలసి ఉన్నది.
దేవుని బిడ్డల వలె, క్రైస్తవుల వలె అందరి కొరకు ప్రార్థన చేస్తూ, అందరి కొరకు మనం భారము కలిగి, అందరినీ ప్రేమిస్తూ, అందరి ఎడల బాధ్యత కలిగి ముందుకు సాగవలసిన మనము ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి చూడండి. కయీను వలె మనం ప్రవర్తిస్తున్నామేమో. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అట్టి కార్యములు నువ్వు చేయకూడదు. అవి నువ్వు అసహించుకోవాలి. నువ్వు దేవుని సంబంధివైతే అసహించుకుంటావు. ఒకవేళ నువ్వు అసహించుకోకుండా ఆ క్రూరత్వాన్ని బట్టి ఆ కానుక దేవుడు అంగీకరించలేదనో, సంఘ కాపరి అంగీకరించలేదనో, సంఘము అంగీకరించలేదనో, నీకు తగిన గౌరవము మర్యాద దొరకలేదనో నీవు స్వార్థపరుడిగా మారిపోతే, ఒక మాట ఈ కార్యక్రమం ద్వారా ఆయన హెచ్చరిస్తున్నాడు. మొదటగా నువ్వు స్వార్థపరుడిగానే ఉంటావు, ఆ తదుపరి నీవు సజ్జన ద్వేషుడిగా, ఆ తర్వాత క్రూరుడిగా మారిపోతావు. అయితే నీవు క్రూరుడిగా మారిపోవటాన్ని బట్టి నీ కుటుంబానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి, నీ సంఘానికి, సమాజానికి ఏం జరుగుతుందండి? అపాయకరమైన కాలములు వస్తాయి. అది దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనము చూసుకున్నట్లయితే ఇక్కడ క్రూరత్వము ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం చూసుకుందాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. చూసారా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఎవరు? వారు అపవాది అయిన సాతానుడు. అది ఘట సర్పం, ఆది సర్పం, పడద్రోయబడినటువంటి ఆ యొక్క దేవదూత ఈ లోకానికి వచ్చి తన అనుచరులతో కలిసి ఈ లోకం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఏం కలుగజేస్తున్నాడండి? మనోనేత్రములకు గుడ్డితనమును కలుగచేస్తున్నాడు. ఇది భయంకరమైనటువంటి మాట. ఇక్కడ చూడండి, ఈ 4వ వచనం, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఆ గ్రుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. ఎక్కడ? మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని. వారు వాక్యములో ఎదగట్లేరు, నామకార్థంగా భక్తి చేస్తున్నారు. అయితే దేవుని యొక్క మహిమ వారి మీద ప్రకాశించకుండానట్లుగా ఈ అపవాది అయినటువంటి వాడు, యుగ సంబంధమైన దేవత, ప్రతి వారి అంటే అవిశ్వాసులైన ప్రతి వారికి మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగచేస్తున్నాడు. ఇది భయంకరమైనటువంటి క్రూరత్వముగా మనము చూస్తున్నాం ప్రియులారా. అందుకని ఆది కాండము 3వ అధ్యాయము కొన్ని వచనాలు, 1 నుంచి 7 వచనాలు చూసుకుంటే, ఆ ఏదెను తోటలో పరిశుద్ధముగా ఉన్నటువంటి ఆ యొక్క ఆదాము అవ్వలు పాపములో పడవేయటానికి సాతానుడు ఎంతో భయంకరమైనటువంటి పన్నాగం వేశాడు. మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి గ్రుడ్డితనాన్ని కలుగ చేయటానికి, మనోనేత్రములు మూయబడటానికి వాడు ఆడిన అబద్ధము ఎంత భయంకరమో తెలిసినా, మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. అప్పుడు ఆదాము అవ్వలు ఆ పాపములో పడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ కయీను ఏబేలు ఏ విధముగా అయితే ఆ యొక్క కానుక విషయంలో, అర్పణ విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించవలసిన వారు, కయీను దేవుని చిత్తాన్ని జరిగించకుండా క్రూరుడిగా మారిపోయాడో, క్రూరుడైనటువంటి సాతానుడు, పడద్రోయబడినటువంటి వాడు ఏదేను వనములోనికి వచ్చి అవ్వను మోసగించి, అవ్వను ఆ తర్వాత ఆదామును ఇద్దరిని కూడా పాపములో పడివేశాడు. మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీరు వాడి మాటనే వింటారు. వాడు ముందు నుంచి కూడా అబద్ధమాడేవాడు, వాడు ముందు నుంచి కూడా నరహంతకుడే, వాడు పాపములో పడివేస్తాడు, వాడిలో సత్యము లేదు, మీ మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగ చేస్తున్నాడు. ఎవరి మాట వింటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? దేవుని వాక్యాన్ని దూషిస్తున్నావా? జాగ్రత్త, అది ఎంతైనా మనకు క్షేమము కాదని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి మొదటి భాగంలో క్రూరుల వలన భయంకరమైనటువంటి పరిస్థితులు అంత్య దినాలలో వస్తాయి. ఒకవేళ మనలో ఆ క్రూరత్వం ఉంటే దానిని విడిచిపెడదాం. మన మనోనేత్రములు తెరవబడగలగాలి. రెండవది, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ సుఖము అనే మాటను మనము చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు
తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. ప్రియులారా, ఈరోజు చాలామంది దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుని వాక్యము సెలవిస్తుంది, నీవు కష్టపడి పని చేస్తే నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించినట్లుగా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందన్నాడు ఆయన. అంటే ఆయన లెక్క ప్రకారంగా కష్టపడే వారిని ఆయన ఎంతో ఆశీర్వదిస్తాడు. సోమరులను ఆయన దీవించడు. సోమరులు వారి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటారు, పాడు చేసుకుంటారు. సోమరి, చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతల ద్వారా నీ ప్రవర్తన మార్చుకో అని ప్రసంగి గ్రంథంలో మనము చదువుతుంటాం కదా. ఇక్కడ వాక్యంలో అంటున్నాడు కదా, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానము. ప్రియులారా, కష్టపడుతున్నారా? మనం అనుకుంటాం, అవునండి క్రూరుల వలన భయంకరమైన సంఘటనలు వస్తాయి, మంచిదే. కానీ సుఖము ప్రేమించటాన్ని బట్టి కష్టపడకపోయినంత మాత్రాన భయంకరమైన కాలములు ఎలా వస్తాయండి అనే ఒక ఆలోచన ఉందేమో. ఈ మాట నేను కాదు ప్రియులారా, స్పష్టంగా బైబిలే చెబుతుంది. 2 తిమోతి 3వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్ళిపోతే, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఇట్టివారి వలన అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి, అందుకనే ఇట్టి వారికి విముఖుడిగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని ప్రభువారు మనకు బయలుపరుస్తూ మనకు ఒక మెలకువను కలుగ చేస్తున్నాడు. ఏంటంటే, నీవు సోమరిగా ఉంటే నీకు మాత్రమే ప్రమాదం కాదు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, సమాజానికి కూడా ప్రమాదమే. ఆ విషయాన్ని గ్రహించాలని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే సుఖపడాలనుకుంటున్నారో వారి కష్టం మీద సుఖపడాలి. తన కష్టార్జితమును బట్టి వారు సుఖపడటమే దేవుడిచ్చే బహుమానం. అయితే నువ్వు కష్టపడుతున్నావా, సోమరిగా ఉంటున్నావా? ఈరోజు చాలామంది తినడానికి, పడుకోవడానికి అలవాటు పడిపోతున్నారు. కష్టపడే తత్వము చాలామందికి కనిపించట్లేదు. రోజు రోజుకి నైపుణ్యత పెరిగిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, తద్వారా మనుషులు సుఖానికి అలవాటు పడిపోతున్నారు. అది తగదు ప్రియులారా. దేవుని బిడ్డగా ఉన్న నీవు, ఆధ్యాత్మిక సహోదరి సహోదరుడా, నువ్వు కష్టపడాలి, కష్టపడి పని చేయాలి, చెమట కార్చాలి. అప్పుడు నీ కష్టార్జితం వలన నీవే సుఖాన్ని అనుభవిస్తావు. ఎవరో కష్టపడుతున్నారు, నేను సుఖపడాలి అనుకుంటే అది వాక్యపు విరోధమే. అట్టి వారి వలన భయంకరమైన కాలాలు వస్తాయి, జాగ్రత్త అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 2వ అధ్యాయము 24వ వచనం ప్రసంగి గ్రంథములోని, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఏమిటండి? తన కష్టార్జితమును అనుభవించుట, తన కష్టార్జితము వలన అన్నపానములు పుచ్చుకొనుట మేలుకరమైనది, ఇది దేవుని వలన కలిగినది. ఎంత బాగుందో కదండి. అన్నపానములు పుచ్చుకోవటము, కష్టార్జితాన్ని అనుభవించటము, దాని ద్వారా సుఖపడటము, అది మేలు, ఇది దేవుని వలన కలిగినది అంటాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడో చూడండి ప్రియులారా. మనం ఎంత అదృష్టవంతులము, మనం ఎంత ధన్యులము కదా. నువ్వు కష్టపడకపోతే సోమరిగా మిగిలిపోతావు. సోమరిగా మిగిలిపోవటాన్ని బట్టి నీ వలన సంఘానికి ప్రమాదం, సమాజానికి ప్రమాదం. త్వరగా 5వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతికియుండుటయే, ఇదియే వారికి భాగ్యము అన్నాడు. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎందుకో తెలిసిన, ఒక మనిషి తాను బ్రతికిన కాలమంతయు కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతకాలి అంటాడు. చాలామంది సంపాదించట్లేరు, కష్టపడట్లేరు, చెమటను కార్చట్లేరు, పైపెచ్చు సంఘాల మీద, సమాజాల మీద, కుటుంబాల మీద పడిపోయి కుటుంబాలను, సంఘాలను, సమాజమును విచ్ఛిన్నం చేసేస్తున్నారు, గలిబిలిలోనికి నెట్టివేస్తున్నారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఎంప్టీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్.
నువ్వు ఖాళీగా ఉంటే విపరీతమైనటువంటి ఆలోచనలు వచ్చి స్వార్థపరుడిగా, సజ్జన ద్వేషుడిగా, క్రూరుడిగా మారిపోయి కుటుంబాల మీద, వ్యక్తుల మీద, కుటుంబ సభ్యుల మీద, సంఘాల మీద, సమాజం మీద పడిపోయి సమాజాన్ని, సంఘాన్ని, కుటుంబాన్ని నువ్వు విచ్ఛిన్నం చేసేస్తావు, గలిబిలిలోనికి నెట్టేస్తావు. అందుకని జ్ఞాని అయినటువంటి భక్తుడు అంటాడు, ఇదిగో తన ఆయుష్కాలం అంతట్లో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటిని కూడా అనుభవిస్తూ క్షేమముగా బ్రతికియుండుటయే. మళ్ళీ ఏమంటున్నాడు? ఇది ఏ వానికి భాగ్యము అంటాడు. అంటే బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వారి వలన సంఘానికి ప్రమాదం, కుటుంబాలకు ప్రమాదం, సమాజానికి ప్రమాదం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు. చెప్పండి, ఎవరి వలన వస్తున్నాయి? యు ఆర్ రైట్, సుఖాన్ని ప్రేమించే వారి వలన. చాలామంది లోకములో ఉన్న ఒక నానుడి, ఈరోజు నువ్వు కష్టపడితే రేపు నువ్వు సుఖపడతావు అంటారు. చాలామంది జీవితాల్లో ఈరోజు కష్టపడటం లేదు, గతంలో కష్టపడిన అనుభవం లేదు, రేపు ప్రొద్దున కష్టపడతారనేటటువంటి ఒక ఖచ్చితత్వం కూడా లేదు. ప్రియులారా, కష్టపడి పని చేయకపోతే నీకు దీవెనలు రావు. నీ ద్వారా అపాయకరమైన కాలములు రాబోయే పరిస్థితి ఉంది ప్రియులారా. అందుకని అది చిన్నదైనా అది పెద్దదైనా నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు కష్టపడాలి, కష్టపడే స్వభావం నీలో ఉండాలి. అందుకే వాక్యం అంటుంది, దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవారు వారి వలన సంఘానికి, సమాజానికి, కుటుంబానికి అపాయకరమైన కాలములు వస్తాయి. ఇట్టి వారికి విముఖుడుగా ఉండంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు కూడా కష్టపడిన అనుభవం నీకు లేదేమో, కష్టపడే అనుభవం నీకు లేదేమో. జాగ్రత్త, ఈ రోజు నుంచి అయినా కష్టపడేదానికై ప్రయత్నము చేయి, కష్టపడేదానికై పాటుపడు, కష్టపడేదానికై ముందుకు నడువు. నువ్వు కష్టపడితే నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. చూడండి, వాక్యంలో 128వ కీర్తనలు అంటాడు, నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటాడు. నీ చేతుల కష్టార్జితము ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ముందు కష్టపడేవాడివై ఉండాలి. ఆ కష్టములో నుండి దశమ భాగం తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఇచ్చినప్పుడు ఆయన ఆకాశపు వాక్యులు విప్పి పట్టజాలని విస్తారమైనటువంటి దీవెనలు నీ జీవితంలో కృమ్మరించబడతాయి. ఇదంతా కూడా దైవ చిత్తమే ప్రియులారా. కాబట్టి అట్టి సుఖాన్ని విసర్జించేద్దాం. సుఖపడే వారి యొక్క జీవితాలు ఎవరైతే ఉన్నాయో వారికి మనం విముఖులుగా ఉందాం. ఇక నుంచి అయినా మనం కష్టపడి పనిచేసే అలవాటును మనము నేర్చుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము నాయనా. మమ్మలను ప్రేమిస్తూ మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. క్రూరుల వలన, సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వారి వలన అపాయకరమైన కాలములు అంత్య దినాలలో వస్తాయని మా మనోనేత్రములను మీరు తెరిచినట్లుగా వాక్యాన్ని బోధించారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. క్రూరులకు మేము విముఖులుగా ఉండాలి. క్రూరులకు విముఖులుగా ఉండటమే కాదు కానీ మాలో ఉన్న క్రూరత్వాన్ని కూడా మేము విడిచిపెట్టాలి. సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వారికి మేము విముఖులుగా ఉండాలి. అలాగే మేము కూడా సుఖాన్నే ప్రేమించే వారము కాదు కానీ కష్టాన్ని ప్రేమించి కష్టపడి పనిచేస్తూ ఆ కష్టము వలన సుఖాన్ని అనుభవించినట్లుగా మీ కృప మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి ప్రతి అక్కరలో అవసతులు మీరు తీర్చండి. వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. వారికి సమాధానము దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ రాజ్యానికి సిద్ధపరచుకోనండి. మీ రాజ్యములో మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపనివ్వండి. అలాగనే ప్రభువా, ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారిని, వారి కుటుంబాలను దీవించమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.